చెప్పు, ఇంకా చెప్పు. ఇంకా ఏమున్నాయి? ఫిలిం నగర్ వెళ్ళాము. శ్రీనగర్ కాలనీ వెళ్ళాము. కృష్ణానగర్ వెళ్ళాము. అయితే యూసఫ్ కూడా ఒక్కటే మిగిలిందన్నమాట. అమ్మో, యూసఫ్ గూడానా? నేనుండేది అక్కడే బాబు. మనం వెళ్ళడం ఎవరైనా చూసారనుకో. ప్లీజ్ బేబీ ప్లీజ్. అన్ని ఏరియా ఓయోలు కవర్ చేశాం. ఈ ఏరియా ఓయో కూడా కవర్ చేస్తే మిషన్ ఓయో హైదరాబాద్ కంప్లీట్ అవుద్ది. నీ మిషన్ కంప్లీట్ అవడానికి నేను బుక్ కావాలా? వద్దు బేబీ ప్లీజ్. అబ్బా, స్కార్ఫ్ కట్టుకుంటే ఎవరు గుర్తుపడతారు చెప్పు నిన్ను? ప్లీజ్ బేబీ ప్లీజ్. సరే, ఆలోచించి చెప్తాలే తర్వాత. ఏసీ కూడా ఆపింది దొంగమ్మండు. నీ అమ్మ చెప్తానుండు. అక్క, ఏంటే పిక్క? ఏసీ ఆఫ్ చేసావు సరే, ఫ్యాన్ కూడా ఆఫ్ చేయాలా? నీ చేతులు చదల బట్ట. నీ నోట్లో నల్లులు నాట్యం ఆడా. టైం 12 అవుతుందే, పంది ముఖం దానా. అబ్బో, ఇది పెద్ద మిస్ ఇండియా మరి. గొన్నాయనికి గౌను గాజులు దొరికితే అది నువ్వో గొన్నాయనికో తెలుసుకోవడానికి గంట పట్టిద్దే గొనప గొన్నేశ్వరి. నన్ను అంత మాట అంటావా? ఉండు, రోజు 12 తర్వాత నిద్రలేస్తున్నావని మమ్మీకి చెప్తా. చెప్పు చెప్పు, నేను చెప్తా. నీ పెద్ద కూతురు రోజు రాత్రి 12 తర్వాత ఓయోకి దారేది అని కార్యక్రమం వెలగబడుతుందని. చెల్లి, చికెన్ బిర్యానీ తింటావా? వద్దులే, బిర్యానీ తింటే నీలాగా బలుస్తా. వెళ్ళి బోన్మిట తీసుకురా. ఇప్పుడేదో సన్నగా ఉన్నట్టు. కోస్తే కుకట్పల్లి నుంచి ఖైరతాబాద్ దాకా మొత్తం సరిపోద్ది నీ మాంసం. ఏంది కొనుక్కుంటుంది? ఏందే ఇలియానా, ఎన్నర్ వాయిస్లో ఏది వేసుకుంటున్నావు? ఏం లేదే, పంచదార ఉందా లేదా అని ఆలోచిస్తున్నా. పంచదార లేకపోయినా పర్వాలేదులే గాని బోన్మిట మాత్రం దిట్టంగా కలుపు. బోన్మిట కాదే, ఏదో ఒక రోజు బల్లి బిర్యానీ చేసి నీ నోట్లో కుక్కుతాం. సరే. ఇదిగో బోన్మిటా. క్లైమేట్ కూల్ గానే ఉంది కదా, ఎందుకు ఏసీ ఆన్ చేసావు? ఫ్యాన్ తిరగట్లేదే, ఫ్యాన్ తిరగబడి. అవునా? నిజంగానే తిరగట్లేదే. ఎలక్ట్రీషియన్ నంబర్ ఎక్కడుందో ఏంటో. ఓసే, ఎలక్ట్రీషియన్ కి ఇవ్వాల్సిన డబ్బులు కబోర్డ్ లో పెట్టాను. నేను ఒక 3 గంటల్లో వస్తాను. అక్క, నువ్వు రాత్రి 12 తర్వాత కదా పోయేది? బ్యాంకుకి వెళ్తున్నానే, బాదుడికి కాదు. కొంప తీసి బ్యాంకులో బాదుకుంటారా ఏంటి? అబ్బా, పళ్ళు కొరుకుతుంది 12 తర్వాత పతివ్రత. అన్ని చిన్న చిన్న రెంచెస్ పెట్టాడు. ఇప్పుడు పెద్ద రెంచ్ ఎక్కడ దొరుకుద్ది? పాపం ఆ ఎలక్ట్రీషియన్ ఎలికలాగా ఉన్నాడు. ఎక్కెక్కి ఏడుస్తాడేమో. అబ్బబ్బా, పాడు సారీ మేడం, చూసుకోకుండా తగిలాను.
నేను మాత్రం చూసుకునే తగిలాను. ఎందుకు? ఏమో ఆ, ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఏం కావాలి? రెంచ్ ఉందా మేడం? ఏ నీ దగ్గర లేదా? నట్టును తిప్పే రెంచ్ మేడం. ఎన్నిసార్లు తిప్పుతావేంటి నీ రెంచిని? ఆ, మీరేంటి మేడం రెంచ్ అన్నప్పుడల్లా మాటి మాటి కిందకి చూస్తున్నారు? నువ్వు రెంచ్ అన్నప్పుడల్లా నా మెడలో నట్లు లూజ్ అవుతున్నాయి. అంతేకాదు నువ్వు రెంచ్ అన్నప్పుడల్లా నా కింద నట్టు కూడా లూజ్ అవుతుంది. మీ నట్టు లూజ్ అయితే నేనేం చేయను మేడం? ఆ? నా నట్టును కూడా మీ రెంచుతో టైట్ చేయొచ్చుగా. నేను మీ ఇంట్లో ఫ్యాన్కి కరెంటు తెప్పిద్దామనుకుంటే మీరేంటి నా ప్యాంట్లో ఫ్యూజ్కి కరెంటు తెప్పిస్తున్నారు? ఫ్యూజ్ ఆన్ అయిందా? మీరు ఈ రేంజ్లో కరెంట్ని పాస్ చేస్తే ప్యాంట్లో ఉన్న ఫ్యూజ్ ఆన్ అవ్వక ఇంకేమవుద్ది? ఫీజ్ ఫామ్లోకి వచ్చిందన్నమాట. ఫామ్లోకి వచ్చింది, ఫైర్లో కూడా ఉంది. వచ్చిందే పిల్లడి ఫీజు ఫామ్లోకి వచ్చిందే. ఎక్కిందే పిల్లోడి ఫ్యూజ్కి ఫైర్ ఎక్కిందే. వచ్చిందే మేడం మీటర్కి 3 వచ్చిందే. వస్తుంది మేడం మీటర్కి మజా వస్తుంది. ఆ ఫ్యూజ్ ఆ మీటరు ఆ ఫ్యూజ్ ఆ మీటరు ఆ ఫ్యూజ్ ఆ ఫ్యూజ్ ఆ ఫ్యూజ్ ఆ ఫ్యూజ్ ఆ ఫ్యూజ్ ఆ ఫ్యూజ్ ఆ మీటరు ఆ మీటరు ఆ మీటరు ఆ మీటరు ఆ మీటరు ఆ మీటరు ఆ మీటరు. ఏంటి మేడం డాన్స్ లేపించి మరీ అలుపు తెప్పించారు? తర్వాత నువ్వు కూడా నా మీటర్ కలుపు తెప్పిస్తావుగా. త్వరగా నీ ఫ్యూజ్తో నా మీటర్ ఆన్ చెయ్యి. ఆఫ్ అయ్యి 6 నెలలు అయ్యింది. ఆఫ్ అయ్యి 6 నెలలు అయ్యిందా? పాపం మీటర్ తిరక్క తుప్పు పట్టిపోయి ఉంటుందిగా. తుప్పు పట్టి తిక్కలో ఉంది. త్వరగా తిక్క దించు. దించుతా, తిక్క దించి 3 మార్ కూడా ఆడిస్తా. దించు. దించుతా దించు. దించుతా దించు. దించుతా. అబ్బా ఏంటిది ఇంట్లో లేనట్టుంది? ఉంటే ఇలా సైలెంట్గా ఉండదే. దివ్యా 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 దివ్యా
ఏమంటుందో ఏంటో. ఉఫ్. ఒరే ఎలక్ట్రీషియను, నేనేం పని చేయమంటే నువ్వేం పని చేస్తున్నావురా? ఫ్యానే రిపేర్ చేస్తున్నానండి, కానీ మేడం గారు. ఇది నిన్ను రిపేర్ చేయనీయకుండా రెచ్చగొట్టింది కదా? అవునండి. ఒసేయ్, ఇంట్లో పెట్టావేంటే నీ స్టంట్లు? ఇంట్లో వంగలేంది ఓయోలో వంగిందంట. మ్మ్, మ్మ్. ఒసేయ్, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, నీ ఎకిలి మాటలు ఆపు. నీకేంటి ఎద్దుముండా? నేను ఎలక్ట్రీషియన్ తో ఎక్కించుకుంటా, కార్పెంటర్ తో కరిపించుకుంటా, ప్లంబర్ తో పొడిపించుకుంటా. నీకేంది నొప్పి? నువ్వింటికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళతోటి పాడు పనులు చేస్తుంటే పైనున్న గోకేష్ గారు మనల్ని గో గో అంటారు. 12 తర్వాత పతివ్రతే చెప్పాలి పాడు పనుల గురించి. ఈ ఓనర్ గోకేష్ గారిని వస్తానని ఉండరా. ఒసేయ్ దివ్య, ఎక్కడికే? వీళ్ళేం మాట్లాడుతున్నారు? అయ్యో, ఇది వచ్చేసింది. ఏరా గోకిగా, గోడచాటు బల్లిలాగా ఇక్కడే ఉన్నావా? మీరు ఎరాగిరా అంటే బాగోదు. ఆ? ఏరా గోకిగా, నా పాటికి నేనేదో నా తుప్పు పట్టిన గిన్నెను తోమించుకుంటుంటే నువ్వెందుకురా నన్ను గోకుతున్నావు? నేనేం చేశాను? ఏం చేసావా? నువ్వు పక్కింటి కెనరా ఆంటీని గోకుతున్నావంటగా. అబ్బా, కిన్నెర అంటే నేను గోకేనా? నీ కళ్ళను కొంగలెత్తుకుపోతాయి. నాకు తెలియదు అనుకున్నావా? పైన డ్రాయర్ ఆరేసినట్టే ఆరేసి, కావాలనే పక్కింట్లో పారేసి, అది పడిపోయిందని పక్కింట్లోకి దూకేసి, చిన్నగా కిటికీ తలుపులు తెరిచేసి, ఆంటీ వంట చేసుకునే టైంలో చిత్తకార్తి కుక్కలా చూసేసి, చొల్లు కార్చేసి, ఆ కడ్రాయర్లో కూడా కార్చుకునే కాయ కచోరీ గాడివిరా నువ్వు. అమ్మో అమ్మో, నీ బూతు బుర్రతోటి నా బాల్కనీలోనే బూడు చల్లుతున్నావు కదే. నువ్వు కెనరా ఆంటీ కిచెన్ కిటికీ దగ్గర కామంతో కర్పూరం చల్లట్లా? నీ నోట్లో నోరు పెడితే నవరంధ్రాల్లో నిప్పులు అంటుకుంటాయి, నలికిసి మొకందానా. ఒరే, ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నీ పంచిలో ఉన్న పొకోడికి పాయిజన్ పోసి పాడెక్కిస్తా నా కొడకపో. స్వాతి గారు, మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, చూసుకో. అదే పోలీసులకి పక్కింటి కెనరా ఆంటీ చాలా కంప్లైంట్ ఇప్పిస్తా. కుప్పనా పట్ట. ఓనరే వాడు. అయితే వెళ్ళి వంగో మరి. అది నోరా బారానే? బారంటే గుర్తొచ్చిందక్క, బారుకెళ్ళి బీరు కొడదాం పదక్క. ఇంత బార్ పెట్టావు, సరిపోలేదా? బార్కెళ్దామా అంట. అయ్యో, ఈ గోగ్గారు ఎంత మొత్తుకుంటున్నారో ఏంటో. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాణి గోగుతావా? టెన్షన్ పడ్డావా? ఆల్రెడీ తడిసిపోయిందండి. తడవాల్సింది నీది కాదు, నాది. తర్వాత తడుపుకుందాంలేండి. ఏ తాపం కలిగినప్పుడే తప్పు చేసేయాలి. అక్కగారు చూస్తే ఆరేస్తారేమో. అక్క పెక్క నా తొక్క, ఇంట్లో దానికి అంత ఎలివేషన్ లేదులే గాని పద. పెరట్లో మనం ప్లాంటేషన్ చేసుకుందాం పద. పెరట్లోనా? చెట్లు చాలా ఉంటాయి అడ్డుగా. చెట్లు చాటున నీ చెడ్డీలో ఉన్న చెట్టుతో చిందులు తొక్కాలి పద. కూల్ డ్రింక్ తీసుకుని కొద్దిగా కూల్ అవ్వండి గోకి గారు. స్వాతి గారు, మీరు ఇల్లన్నా ఖాళీ చేయండి, లేదా మీ చెల్లెన్న గెంటేయండి. ముందైతే కూల్ డ్రింక్ తీసుకోండి.
ఎలాగెంటేగలను చెప్పండి? ఎంత చెత్త చేసినా చెల్లి కదా. అది చెల్లి కాదండి, మా ఇంటిని చల్లా చెదురు చేస్తున్న చెత్తకుండి. చెత్త గురించి ఇప్పుడు ఎందుకులేండి డిస్కషన్. అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు మగాడు హా హా అబ్బబ్బా మగాడు 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 హా హా అబ్బా హా అబ్బబ్బా చి పాడు హా లాలీపాప్ చెత్త చెత్త గురించి డిస్కషన్ వద్దని చేతులు పట్టుకున్నారేంటి? మీకు చెమటలు తెప్పిద్దామని. చెమటలు తెప్పించి ఏం చేద్దామని? అబ్బా మీ కింద కేటుగాడికి తిక్క తెప్పిద్దామని. మీరు నా కేటుగాడి కేకలు పుట్టిస్తే నా కేటుగాడు మీ కేటుగత్తెలో కెరటాలు సృష్టిస్తాడేమో. నా కేటుగత్తె కూడా కెరటాలు సృష్టిష్టమని కేకలు వేస్తుంది. కేవు కేక నీ కేటుగత్తె కేవు 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 కేక. కేవు కేక నీ కేటుగాడు కేవు 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 కేక. కేవు కేక నీ కేటుగత్తె కేవు 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 కేక. కేవు కేక నీ కేటుగాడు కేవు 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 కేక. నీ కేటుగత్తె కేక నీ కేటుగాడు కేక. నీ కేటుగత్తె కేక నీ కేటుగాడు కేక. నీ కేటుగత్తె కేక నీ కేటుగాడు కేక. నీ కేటుగత్తె కేక కేటుగాడు కేక. నీ కేటుగత్తె కేక నీ కేటుగాడు కేక. నీ కేటుగత్తె కేక నీ కేటుగాడు కేక. కేవు కేక కేవు కేక కేవు.